లక్కీ డ్రా స్కీమ్ పేరుతో సుమారు 1000 మంది బాధితులకు టోకరా వేశారు పోతవరకు చెందిన శ్రీ శ్రీనివాస లక్ష్మి లక్కీ డ్రా స్కీమ్ నిర్వాహకులు 6 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టారు. నిర్వాహకుల్లో బల్లం రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో బాధితులు నల్లజర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆందోళన చేపట్టారు. స్కీమ్ డబ్బులతో రాజ్ కుమార్ కుటుంబం పరారయ్యారని తమకు న్యాయం చేయాలంటున్న బాధితుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. లక్కీ డ్రా పేరుతో రోజుకో మోసం వెలుగులోకి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో కూడా పెద్ద ఎత్తున బాధితులందరూ ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నల్లజర్ల పోలీస్ స్టేషన్కు వీరందరూ కూడా వచ్చారు. చూస్తాం నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కూడా వీరందరూ తమ ఆవేదన వెళ్ళబుచ్చే ప్రస్తుతం అంతా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది? ఏంటి శ్రీనివాస లక్ష్మి లక్కీ డ్రా స్కీమ్ అంటున్నారు, ఏం జరిగింది? స్కీమ్ ఏంటి, మీకేం జరిగింది? మాకు ఫస్ట్లోంచి బాగానే ఇచ్చేసారండి. మేము డ్రా కట్టడం మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే ఇచ్చారు. లాస్ట్ 3 వాయిదాల దగ్గరికి వచ్చేటప్పటికి మాకు డబ్బులు ఇవ్వడం కానీ సామానం ఇవ్వడం కానీ ఏమీ లేదండి. లాస్ట్ మేము అమౌంట్ పే చేసేసిన తర్వాత మేము ఫోన్ చేస్తే ఇవాళ వస్తుంది లోడు, రేపు పంపించేస్తాము, కొంచెం సామాను రెడీ చేస్తున్నారు మంచాలు, అవన్నీ అయిపోయిన తర్వాత మీకే మేము ఇన్ని రోజులు లేట్ చేసాం కాబట్టి మేము మీకు కిరాయి లేకుండా మీ సామాను మీకు ఇంటికి పంపిస్తామని చెప్పేసి అన్నారండి. సరే అన్నారు కదా అని చెప్పేసి మేము ఊరుకున్నామండి. మేము ఫోన్ చేస్తే రేపు చనిపోతారంగా మేము ఇవాళ సాయంత్రం ఫోన్ చేసామండి. రేపు డ్రా ఉంది కదా, అది అయిపోయిన తర్వాత నేను మీ అన్ని క్లియర్ చేసేస్తానని చెప్పేసి చెప్పారండి. మాకు ఎన్ని నెలలు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, మేము 27 నెలలు అండి. ఇది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కడుతున్నామండి. ఇప్పుడు వరకు ఈ ఫస్ట్ నుంచి ఉన్న అందరికీ ఇచ్చేసారండి అమౌంట్. ఈ లాస్ట్ ఈ 60 నెంబర్స్ నుంచి ఈ అమౌంట్ లేదండి, సామానం లేదండి. మా ఈ మంచాలు అని చెప్పేసి అన్నారండి. 6 ఈ ల్యాప్టాప్లు అని చెప్పేసి అన్నారండి. ఇందులో మాకు ఎవరికి ఏమీ ఇవ్వలేదండి. మొత్తం 500 మందిలో 360 మంది లాస్ట్లోనే ఉన్నారు. ఈ లాస్ట్లో ఉన్న వాళ్ళకే ఇవ్వలేదండి. అవునండి, ఈ లాస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఉన్నారు. ఈ పైన ఒక్కొక్కరికి ఇంతమంది మీద తీసుకునే ఒక్కరికి ఇవ్వడానికి ఏముందండి, ఇచ్చేస్తారు. అది ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఊరేసుకుని చనిపోయారని చెప్పేసి అంటున్నారు. ఎవరు మీ దగ్గర డబ్బులు కట్టించుకుంది? ఎవరు ఎంతవరకు కట్టించుకున్నారు? ఎవరు కట్టించుకున్నారంటే ఇలా చనిపోయిన అతను ఉన్నారు కదండి, రాజ్ కుమార్ గారు, వాళ్ళ ఆవిడ గారి పేరు మీద ఆయన పేరు మీద కలిపి మేము అమౌంట్ ఫోన్పేల ద్వారానే చేసామండి. ఫోన్పేలు ఆయన ఓన్లీ స్కానర్లు అని చెప్పేసి స్కానర్ మాత్రమే చేయించుకునేవాడు. రమాదేవి అండి ఆవిడ పేరు. వాళ్ళ అబ్బాయిలు కూడా ఉన్నారండి. అతనిది ఒక సెల్ షాప్ ఉందండి, మన పోతవరంలోనే సెల్ షాప్ ఒకటి, ఫర్నిచర్ షాప్ ఒకటి. ఆయన ఇంటికి ఉండే దగ్గరికి కూడా మేము వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్తే వాళ్ళేమో మీరు షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోండి, మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చెప్పేసి అన్నారండి. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ వైఫ్ అండి. మీరు చెప్పండి, మీరు ఎంతవరకు కట్టారు, ఎన్ని నెలలు కట్టారు? మేము కూడా 52,000 వరకు కట్టామండి. 26వ వారం వరకు కూడా, 27 వారాలది అయితే 26వ వారం వరకు కూడా మేము కట్టాము. మాకు మంచాలు తగిలినాయి, ఒక సీట్లో మంచాలు తగిలినాయి, ఒక దాంట్లో ల్యాప్టాప్ తగిలింది. అసలు ఏది ఇవ్వలేదు. మంచాలు తగిలిన 1 నెల వరకు కూడా గడిపేశారు. అలాగే ఇస్తామండి, లోడ్ రాలేదండి, లేకపోతేనేమో వాళ్ళు వర్కర్స్ రాలేదండి మేడం, పంపిస్తానండి అని చెప్పేసి చెప్పుకొచ్చారు తప్ప ఏమీ ఇవ్వలేదు. చివరికి ఏమైంది అంటే ఈయన ఉరేసుకుని చనిపోయాడు అనే విషయం అయితే తెలిసింది. ఇంత డబ్బులు, ఇంతమంది డబ్బులు పోగు చేసుకుని ఆయన ఉరేసుకుని చనిపోతే ఆయనకి మిగిలేదు ఏముంది? అసలు ఏంటి దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటా, ఎవరి మీద అనుమానం? మాకైతే తెలియదండి. మాది ఈ ఊరైతే కాదు, మేము ఎక్కడి నుంచో వచ్చాం. మాకు ఇక్కడ విషయం అనేది ఏది మాకైతే తెలియదు. ఈ చనిపోయిన విషయం కూడా మాకు గ్రూపుల ద్వారాగా తెలిస్తేనే తెలిసింది. గ్రూపుల్లో వాళ్ళు మాకు ఫోన్లు చేస్తేనే మాకు తెలిసింది, లేకపోతే ఆయన ఎలా చనిపోయాడో మాకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఇంటి ఓనర్ గారు ఉరేసుకుని చనిపోయాడమ్మా, ఆయన ఫర్నిచర్ పెట్టిన ఇంటి ఓనర్ గారు వాళ్ళ లోపలే వెళ్ళి చనిపోయాడంట ఉరేసుకుని. ఆవిడే తలుపులు పగలగొట్టి తీశాను అని అన్నారు. మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారితో మేము ఇలాగని చెప్పాం. ఎస్ఐ గారు ఇక్కడ జేడి సత్యనారాయణ గారు అని చెప్పేసి జేడీ గారికి ఫోన్ చేశారు. ఇక్కడ రాజకీయ నాయకులు అంట ఆయనకి ఫోన్ చేసి ఏంటి సార్ ఇలా బల్లం రాజ్ కుమార్ గారు ఇది చనిపోయారంట ఉరేసుకుని అని అడిగితే, లేదే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఆయన అని చెప్పారంట. మాకు ఇందులో ఏంటనేది మాకైతే తెలియట్లేదు. వాళ్ళ ఆవిడే మరి ఇంకేమైనా చేసుకున్నారో ఏంటో మాకైతే తెలియదు. కానీ మాకు మాత్రం మా డబ్బులు మాకు ఇప్పించి మాకు కొంచెం న్యాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏంటి అసలు మీరు చూసారు కదా, మీ దగ్గరే జరిగింది, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎప్పుడు కూడా అనుమానం లేదండి, మంచి సరదాగా ఒక ఇంట్లో సభ్యుడిలాగానే ఉండేవాడు ఆయన. మరి ఇలా ఎందుకు చేసుకుని 3 నెలల నుంచి డబ్బులతో ఇబ్బంది పడుతున్నాడు ఆయన, అలా ఇలా చేసి. కానీ ఎప్పుడు కూడా ఇది అని ఎప్పుడు ఎవరికో చెప్పలేదు. చాలా మంచివాడు ఆయన. చివరికి ఇలా చేసుకున్నాడు. మరి ఎందుకు చేసుకున్నాడో, డబ్బు ఒత్తిడి వల్ల చేసుకున్నాడో ఏంటో తెలీదు, ఇలా చేసుకున్నాడు అండి. అసలు ఎంతమంది కట్టుంటారు ఈ స్కీమ్లో? ఎంతమంది? స్కీమ్ ఒక కార్డుకి వచ్చి 500 మంది అండి. మొత్తం ఎన్ని కార్డులు ఉండొచ్చు? 1000 రూపాయల కార్డు ఒకటి ఉందండి, 500 తోటి ఉంది, 300 తోటి ఉంది, 100 రూపాయల తోటి ఉంది.
150 రూపాయల కార్డు అండి. ఇప్పుడు జరిగేది 150 రూపాయల కార్డులో లాస్ట్ అండి. 300 రూపాయల కార్డు కూడా లాస్ట్ ఇంకా. ఒక కార్డులోనే 360 మంది బాధితులు కనిపిస్తున్నారు కదా, మొత్తం అంటే దాదాపు 4-5 కార్డులు ఉన్నాయి. ఏంటి వారు అందరూ పరిస్థితి ఏంటి, మరి ఏం చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ కానీ పోలీసులు కానీ? 1000 రూపాయల కార్డు ఒక వచ్చి ఇప్పుడు 9 పేమెంట్లు చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయండి. మరి ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకుని చూసి పెట్టండి. చూస్తున్నాం అంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు, దాదాపు వందలాది మంది బాధితులు ఉన్నారు, తమందరికీ కూడా న్యాయం చేయాలి. ఓవైపు డబ్బులు కట్టించుకున్న రాజకుమారు మృతి చెందాడు, ఇందులో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పోలీసులు పూర్తిగా వేగంగా కూడా దర్యాప్తు చేసి ఇక్కడ బాధితులకు న్యాయం చేయాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు లక్కీ డ్రాలు స్కీముల పేరుతో ఎన్నో స్కాములు జరుగుతున్న తరుణంలో కూడా అమాయక ప్రజలను వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ఈ విధమైనటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల ఖచ్చితంగా పోలీసులు కానీ చట్టాలు కానీ కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, నల్ల